మీరు ముందు చూపించిన ఈ పర్టికులర్ ఫార్మ్స్లలో 15 లక్షలు ఆల్రెడీ జమ చేశారని చూపించారు. ఇప్పుడు వస్తే అది 7 లక్షలకి అయింది. అంటే అది అప్పుడు ఖజానాలకు జమ అయింది అని చెప్పి చూపించకపోయినట్టే కదా. వాళ్ళు ఎవరైనా కొట్టేసినారేమో, అది అధికారులు 100 కోట్లు కాదు, 100 పైసల అవినీతి జరగలే. వాళ్ళ చిటికల వేలు మీద దుమ్ము కూడా తీసుకోలేరు, వాళ్ళు నేరం చేయలే. వచ్చారు అంటే జిఎస్టీ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మున్సిపాలిటీ రెంట్కి ఇచ్చింది ఎగ్జిబిషన్ అంతవరకే, మిగతావి మాకు సంబంధం లేదు. వాళ్ళు అవుతున్న వాళ్ళకి లీజ్ ఇచ్చుకుంటారో ఇంకోటి ఇచ్చుకుంటారో మాకు సంబంధం లేదు, మా జిఎస్టీ మాత్రం మాకు కట్టాల్సిందే అని జిఎస్టీ వల్ల వాళ్ళు కండిషన్స్ను మేము ముందుగానే చెప్పినప్పుడు, అంటే జిఎస్టీ లేకుండా మేము ఫ్రీ కాస్ట్ ఇచ్చేటప్పుడు మేము జిఎస్టీ కట్టము అని చెప్పినప్పుడు, లెటర్ ఇచ్చినప్పుడు అది మాకు సంబంధించిన అంశం కాదు. వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం మాకు సంబంధం అయితే లేదు. 100 కోట్లు కాదు, 100 పైసల అవినీతి జరగలే. వాళ్ళ చిటికల వేలు మీద దుమ్ము కూడా తీసుకోలేరు, వాళ్ళు నేరం చేయలే. ఆయన మాట్లాడిన ఆగిత్యం ఏంటంటే కనుక ఈ 43 మంది ఉద్యోగస్తులకు ఏందో ఉరిశిక్ష పెంచనారు, అన్నవాన్ దీవులకు పెంచారని చెప్పినాడు. ఇది ఆగిత్యం.